నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్, షాక్ అయిన అమెరికా, నిజమైన అనుమానం. ఘనంగా రంజాన్ సంబరాలు, మసీదులు, ఇక్దాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు. శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం, తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభం. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 25 కోట్ల వ్యయంతో నిర్మాణం. కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలు. గరుడ వాహన సేవలో కోదండరాముడు, వేడుకగా రాములవారి బ్రహ్మోత్సవాలు. శ్రీవారి భక్తులకు శుభవార్త, దర్శన కోటా టికెట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను లోపలికి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనవడు దేవాంశ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ప్రతి ఏటా దేవాంశ్ పుట్టినరోజున చంద్రబాబు కుటుంబం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అన్నదానానికి విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ముఖ్యమంత్రి కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటన నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి లడ్డు అన్నప్రసాదాలను మరింత నాణ్యంగా, రుచిగా భక్తులకు అందించేందుకు తిరుమలలో FSSAI వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ స్టేట్ ఫుడ్ ల్యాబ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా ఇకపై భక్తులకు సురక్షితమైన ప్రసాదాలు అందనున్నాయి. 2024 అక్టోబర్ 8న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAIతో రాష్ట్ర అధికారులు చేసుకున్న ఒప్పందం మేరకు తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ను నిర్మించారు. ప్రసాదాల్లో వినియోగించే ముడి సరుకులను 100% ఇక్కడ పరీక్షించనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఒక పుణ్యక్షేత్రంలో ఏర్పాటు కావడం దేశంలో ఇదే తొలిసారి. ఇందులో కెమికల్, మైక్రోబయాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్యాక్టీరియా గుర్తింపుతో పాటు క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. యాంటీబయోటిక్స్, పురుగుల మందుల అవశేషాలు, లెడ్, ఆర్సెనిక్ వంటి భారీ లోహాల ఆనవాలను ఇట్టే గుర్తించే యంత్రాలను కెమికల్ విభాగంలో సిద్ధం చేశారు. ఎనర్జెటిక్ పర్సెంటేజ్ కోసం బాంబ్ కెలోరీమీటర్ కూడా ఏర్పాటైంది. అది సూక్ష్మ స్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు పార్ట్స్ పర్ ట్రిలియన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోని ఇతర ల్యాబ్లపై టీటీడీకి ఆధారపడే అవసరం ఉండదు. కాగా తిరుమలలో తొలిసారిగా 1981లో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1988లో కొన్ని నూతన యంత్రాలను సమకూర్చారు. 2018 నుంచి ఈ ల్యాబ్ NABL ప్రమాణాలతో 105 పారామీటర్లపై అక్రెడిటేషన్ పొందడం విశేషం. కాగా 2024లో నెయ్యి కల్తీని గుర్తించేందుకు GC గ్యాస్ క్రోమటోగ్రఫీ, HPLC హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే 2 యంత్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా గతేడాది జూన్ 1న ప్రారంభమైన ల్యాబ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఇందులో సుమారు 10 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. త్వరలో ఫ్రాన్స్ నుంచి 3 కోట్ల రూపాయల విలువైన ఈనోస్, ఈటంగ్ యంత్రాలు రాబోతున్నాయని, ఇవి వాసన, రుచిలో తేడాలను గుర్తిస్తాయని టీటీడీ పేర్కొంది. ఆహార పదార్థాల నుంచి సేకరించిన ఒక్కో నమూనాను 10ల సంఖ్యలో పరీక్షించే సామర్థ్యం ల్యాబ్కు ఉందని, గరిష్టంగా ఒక నమూనా ద్వారా 50 రకాల పరీక్షలు చేయడానికి వీలవుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టీటీడీ ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. తిరుమలలో భవిష్యత్తులో కాలుష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, మరిన్ని ఆలయాల నిర్మాణం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు. అన్నదానం, ప్రాణదానం పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రాణదానం సేవలను విస్తరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శ్రీవారి సేవలో పాల్గొనే సేవకులకు వారి నైపుణ్యానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చి వారి సేవలను టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా టీటీడీలో అమలు చేస్తున్న విధానాలు దేశంలోని ఇతర ఆలయాలకు మరింత మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూలైన్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి వనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. లడ్డూల తయారీ, విక్రయాలు, నిల్వ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పలువురు ఎన్ఆర్ఐ దాతల సహకారంతో కార్య ఫౌండేషన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను అమెరికాలోని దాత శ్రీ వేజెండ్ల జయప్రసాద్ వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ 4 మాడవీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అలంకారంలో స్వామివారు తనకు భక్తులు కానివారు ఆ మాయాధీశులు కాక తప్పదని, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీ కోదండ రామస్వామి వారు గరుడ వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తిరుపతి నగరంలోని ఈద్గా మైదానంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరై పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ రంజాన్ మాసంలో ఆవిర్భవించడం, దాన్ని పురస్కరించుకొని ఈ రంజాన్ మాసం ఈ నెలలో 30 రోజులు కూడా ప్రతి మైనార్టీ సోదరులు కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి ఖురాన్ చదువుకుంటూ మసీదుల్లో నమాజులు చేసుకుంటూ ఆయురారోగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు కూడా కోరుకోవడం జరుగుతోంది. వారి యొక్క ఉపవాసం నెల రోజుల్లో గత సంవత్సరంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాడో అంతా తొలగిపోవాలని, ఈ సంవత్సరంలో మంచి జరగాలని అల్లాను వేడుకోవడం జరుగుతుంది. చాలామంది మైనార్టీ సోదరులు పెద్దవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేవాభావంతో
మైనార్టీ సోదరులు సేవలు చేయడం చాలా సంతోషం. రంజాన్ సందర్భంగా అందరికి కూడా ముస్లిం సోదరులందరికీ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగించుకొని ఈ రోజున మరి చివరి రోజైనటువంటి ఈ రంజాన్ రోజున ఏదైతే ఉపవాస దీక్షల ద్వారా వాళ్ళు మరి సమానత్వము అదేవిధంగా సమవృద్ధి జరగాలని వారంతా ప్రార్థనలు చేసుకున్నారో దాన్ని ఫలించే దిశగా ఈరోజు రంజాన్ పండుగ రోజున అందరూ కూడా ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలో పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి రంజాన్ మాసాన ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కుటుంబము బంధువులతో స్నేహితులతో కలిసి ఈరోజు ఆహ్లాదంగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కరూ సంతోషంగా అల్లా దేవునితో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆధునిక వైద్యంలో ఎన్నో అభివృద్ధులు వచ్చినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇంకా కనుగొనలేదన్నారు. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదని తెలిపారు. దేశంలో ప్రతి ఏడాది 1.46 కోటి యూనిట్ల రక్తం అవసరం ఉండగా అందులో 1.20 కోటి యూనిట్లు మాత్రమే లభిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 5.32 లక్షల యూనిట్ల రక్తం అవసరం ఉండగా గత ఏడాది 7 లక్షల యూనిట్లు సేకరించినట్లు వెల్లడించారు. రోజు యాక్సిడెంట్ల వల్ల వేలాది మందికి రక్తం అవసరం ఉందని పేర్కొన్నారు. తలసేమియా, హిమోఫీలియా వంటి రోగులకు తరచుగా రక్త మార్పిడి అవసరం ఉంటుందని చెప్పారు. దేశంలో 20 నుంచి 25% రక్తం వాలంటీర్ల ద్వారా సేకరించబడుతోందని, 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రక్తదానం చేయవచ్చని తెలిపారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో 33% బాలికలు అనీమియాతో బాధపడుతున్నారని, గిరిజన ప్రాంతాల్లో ఇది 50% వరకు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండిస్తూ సీఎం, డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని విమర్శించారు. అయితే అర్హత కలిగిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వారు ఎవరైనా ఎన్నిసార్లైనా రక్తం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుకు రావాలి. అర్హత కలిగిన వాళ్ళల్లో కేవలం 15% మందే ఇవాళ దేశంలో రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పవిత్ర కార్యం పట్ల రక్తదానం చేయడం వల్ల అనేక ప్రాణాలని నిలబెట్టగలం. ఓ సర్జరీ చేస్తున్న సమయంలో ప్రాణాలను నిలబెట్టడానికి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో చూస్తే అనీమియాతో బాధపడుతున్న బాలింతలు 33% మంది బాలింతలు అనీమియాతో బాధపడుతున్నారు. దాదాపు 50% దాకా యుక్త వయసులో ఉన్న వాళ్ళు, ప్రధానంగా అడల్సెంట్ ఏజ్లో ఉంటున్న, మరీ ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న బాలికలు కూడా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా రేపు ప్రసవ సమయంలో కానీ ఇతరత్ర సమయాల్లో రక్తం అవసరం ఉంది కాబట్టి యువత దీని ప్రాముఖ్యతను తెలుసుకొని ముందుకు వచ్చి మరింత రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం ముగియటంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మరియు తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించి సత్కరించారు. పంచుకున్న వేదికలో కూడా ఉన్నా, ఇంతవరకు నేను నా 53 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క సన్మానాన్ని కూడా నేను చేసుకోలేదు. కానీ ఈ రోజున మీ అందరినీ చూసిన తర్వాత అందరూ కూడా నా ఆత్మబంధువులు, నా ఇంటి సభ్యులు. ఇదేదో ముఖస్థుతి కాదు, మనం అనేకసార్లు నేను అనేటువంటి మాట ఇది. మొట్టమొదటిసారిగా అంగీకరిస్తున్న సన్మానం ఇదే, బహుశా ఆఖరిది కూడా ఇది. మళ్ళీ దీనికి అవకాశం కూడా నేను ఇవ్వను. ఉమ్మడిగా మనం అందరం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేయర్గా శ్రీశక్క అధ్యక్షతన, ఆ రోజు ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీగా సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరి చేదోడు మనకు అందింది కాబట్టే తిరుపతిని ఈ రకంగా మనం మార్చి చూపి ఆదర్శంగా రాష్ట్రంలోనే నిలబడగలిగాం. నా ఒక్కడితే ఈ ఘనత అంటే నేను ముమ్మాటికి ఒప్పుకోబోను. తిరుపతి ఉన్నంతకాలం 2020
1 నుంచి 2026 వరకు ఉన్నటువంటి కౌన్సిల్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ రోజు మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రతిపాదించి కౌన్సిల్లోకి నేను తీసుకొచ్చినప్పుడు నాకు తారీఖు కూడా గుర్తు, జూలై 15, 2022. ఆ రోజున ఒక మాట నేను అన్నాను, మనవాళ్ళు మనవరాళ్ళు ఖచ్చితంగా ఈ రోడ్డు అప్పుడు మా తాత వేయించాడు, మా నాన్న వేయించాడు, లేదంటే మా పిన్నం వేయించింది అని చెప్పుకొని తీరుతారు. మనం ముమ్మాటికి అనుకున్న సమయానికన్నా కూడా మునిపే పూర్తి చేస్తామని అన్నట్టుగానే మనం ప్రతిపాదించినటువంటి రోడ్లు 14 మొదటైతే మనం పూర్తి చేసినటువంటి రోడ్లు 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఇంకా 14 మనం ప్రతిపాదించి ఉన్నాం. సరే చూద్దాం, ఇంకా 2-3 ఏళ్ల సమయం వాళ్ళ ఉంది. వాళ్ళు కనీసం ఒక్క రోడ్డు పూర్తి చేసినా వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒకవేళ అది పూర్తి చేయని పరిస్థితుల్లో మళ్ళీ మనమే వచ్చి తిరుపతిని మహానగరంగా మార్చిదిద్దే. రాష్ట్రంలో జగన్ని ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఈయన చేసే పనులు, ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏంటంటే బాధితుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం టీటీడీ టికెట్లు విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వరుసగా వివిధ సేవా టికెట్లు, దర్శన స్లాట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. నేడు మార్చి 21 వర్చువల్ సేవలకు సంబంధించిన దర్శన కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనుంది. మార్చి 23వ తేదీ షెడ్యూల్ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన కోట విడుదల చేయనున్నారు. మార్చి 24వ తేదీ షెడ్యూల్ ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలో గదుల బుకింగ్స్ కోట టికెట్స్ విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమకు కావాల్సిన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతికి చెందిన డాక్టర్ పిసి రాయలు హిందీ సలహా కమిటీకి నామినేట్ చేయడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప మానవతావాది తిరుపతికి చెందిన డాక్టర్ పిసి రాయలకు అరుదైన స్థానం లభించింది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందీ సలహా కమిటీలో సభ్యులుగా తక్షణమే అమల్లోకి వచ్చేలా 3 ఏళ్ల కాలానికి నామినేట్ చేయటం సంతోషం కల్పించిందని పేర్కొన్నారు. గతంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బొగ్గు మరియు ఉక్కు పరిశ్రమలలో సహా భారత ప్రభుత్వంలోని అనేక కీలక మంత్రిత్వ శాఖల్లో చట్టబద్ధమైన సంస్థల్లో సభ్యునిగా పనిచేయటం జరిగిందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంత బాధ్యతను కల్పించడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని, తనకు కేటాయించిన పదవికి వన్నె తీసుకువచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో మార్చి 24, 25 2 రోజుల పాటు నిర్వహించనున్న పురాతన నాణ్యాల ప్రదర్శన
సెమినార్ను విజయవంతం చేయాలని కళాశాల ప్రొఫెసర్లు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ కలెక్షన్స్లో స్వామివారి నాణ్యాలు, అంటే స్వామి బొమ్మ ఉన్నటువంటి నాణ్యాలు విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు ఈ కాయిన్స్ మీద స్వామివారి చిత్రాన్ని వేయటం జరుగుతూ వచ్చింది. అంటే నాణ్యాల చరిత్ర ద్వారా మనం ఆర్థికపరమైన, పరిపాలనాపరమైన, అదేవిధంగా మతపరమైన విశేషాలని పునర్నిర్మించి చారిత్రకమైనటువంటి ఆధారాల ద్వారా మనం చరిత్రను పునర్నిర్మించడం జరుగుతూ వచ్చింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పీరియడ్లో ఈఓగా ఉన్నప్పుడు మనం శ్రీవారి ఉండిలో ఉన్నటువంటి కలెక్షన్స్ని, ఆ కాయిన్స్ని 2 పుస్తకాల రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిజ్ఞాస, ఆశ ఉంటుందో, కాయిన్స్ కలెక్ట్ చేసేటటువంటి ఆశ ఉంటుందో వాళ్ళకి గనక దీన్ని గనక మీరు చేర్చగలిగితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఈ కాయిన్స్ చూసి ఇంకా అంతకుముందు పూర్వం అసలు కాయిన్స్ ఎప్పటి నుంచి మొదలైనవి, అంతకుముందు పూర్వం కాయిన్స్ ఎక్కడొస్తాయి అనేటటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని పబ్లిక్ ఇచ్చినట్టు ఉంటుంది. సమాజానికి, మన విద్యార్థులకి జ్ఞానపరంగా చాలా ఉపయోగపడుతుంది. దాదాపు 10 రాష్ట్రాల నుంచి కాయిన్స్ తీసుకొని వస్తున్నారు. మేము అన్ని స్కూల్స్కి, అన్ని కాలేజెస్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నాము. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని కోరుతూ తిరుపతిలోని దాదాపు 30 స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. యునైటెడ్ నేషన్స్ అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్లో గర్భిణీ స్త్రీలను వధించారు, పాకిస్తాన్లో అమాయకులైన చిల్డ్రన్ను వదిలించారు టెర్రరిస్టులు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు టెర్రరిస్టుల మాదిరే ఉంది. వాళ్ళ అహంకారం కోసం ఎక్కడో బాంబు వేస్తారు. అమెరికాకు అయిపోయిన కోపం వస్తే, దుబాయ్ పైన వేస్తే మన వాళ్ళు చచ్చిపోతారు. ఎవరు కన్సర్న్ లేదు, వాళ్ళు చనిపోతున్నారు. గ్యాస్ దొరకడం లేదు, హోటళ్ళు మూతలు పడుతున్నాయి, ఇండస్ట్రీస్ మూతలు పడుతున్నాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే పౌరులంతా బిక్కుమని, ఇంక్లూడింగ్ మనము కూడా బిక్కుమని నివసించాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందని భయంతో కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా మేల్కొని ఒక శాంతి సందేశాన్ని, ఇది తిరుపతి నగరం నుండి, తిరుపతి నగర అన్ని సాహితీ సంస్థలు, ఎన్జిఓలు, సేవా సంస్థలు ఒక సదుద్దేశంతో మానవాళి మనుగడ కోసము చేస్తున్న శాంతి ర్యాలీ. అదే మన ఇంటి పక్కింటి వాళ్ళు కొట్లాడుకుంటేనే మనం ఆ వీధిలో చూడలేము. అటువంటిది ఇది ప్రపంచ యుద్ధం దాకా మరల్చకుండా ప్రపంచ నాయకులు శాంతిని కోరుతూ, అది తిరుపతి నుంచే ప్రధానంగా స్టార్ట్ అయితే, తిరుపతి మంచి సందేశం ఇస్తే ప్రపంచమంతా అందుకొని శాంతి కోసం తప్పించి శాంతి జరిగితే అది మానవాళికి మంచిది, మన తిరుపతికి మంచిది. రేణిగుంటలో రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మైదానంలో సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే కొత్త బట్టలు ధరించి అల్లాహే నామస్పంద చేస్తూ వేలాదిగా భక్తులు ఈద్గాకు తరలివచ్చారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలుపుకుంటూ పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,48,650 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,380 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,32,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 237 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్, షాక్ అయిన అమెరికా, నిజమైన అనుమానం. ఘనంగా రంజాన్ సంబరాలు, మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.
శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభం. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 25 కోట్ల వ్యయంతో నిర్మాణం. కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలు. గరుడ వాహన సేవలో కోదండరాముడు. వేడుకగా రాములవారి బ్రహ్మోత్సవాలు. శ్రీవారి భక్తులకు శుభవార్త. దర్శన కోటా టికెట్లు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.